ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని 2022 గణాంకాలు తెలిపాయి. 2050 నాటికి 35 కోట్లకు చేరొచ్చు. మన దేశంలో సుమారు 15 లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ప్రతి 1,00,000 మందిలో 100 మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మహిళల్లో ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఒబిసిటీతో క్యాన్సర్ కి చాలా స్ట్రాంగ్ లింక్ ఉంది. ఒబీస్ లేడీస్ లో 20 రకాల క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. అందులో ప్రధానంగా మోస్ట్ ఇంపార్టెంట్లీ యూట్రస్. బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో యూట్రస్ క్యాన్సర్ ఎక్కువ చూస్తాము. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ చూస్తాము. మీరు ఆలోచిస్తే మన బాడీలో హార్మోన్స్ మూలంగా పనిచేసే 2 ఆర్గన్స్ ఈ పీరియడ్ రిలేటెడ్ యూటరస్, ఓవరీస్ అండ్ పిల్లలకి పాలిచ్చే రొమ్ము. ఇవి 2 హార్మోన్స్ లేకుండా పనిచేయవు. అండ్ ఒబిసిటీ అంటే బాడీలో కొవ్వు శాతం ఎక్కువ ఉండటం. సో ఎవరి బాడీలో కొవ్వు శాతం ఎక్కువ ఉంటుందో వాళ్ళల్లో హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. అండ్ యూటరస్ కి, గర్భాశయానికి, రొమ్ముకి హార్మోన్ చాలా ఇష్టం. అందుకే హార్మోన్ ఉంటేనే ఇవి పనిచేస్తాయి. అందుకే 13 నుంచి 52 సంవత్సరాల లోపే ఈ పీరియడ్స్ రావడము, ప్రెగ్నెన్సీ రావడము, బ్రెస్ట్ ఫీడింగ్ జరగడం జరుగుతుంది. బికాస్ ఈ ఏజ్ గ్రూప్ లో హార్మోన్స్ ఉంటాయి. సో బ్రెస్ట్ కి, గర్భాశయానికి, అండాశయానికి హార్మోన్స్ అంటే చాలా ఇష్టం. ఈ హార్మోన్స్ మన అండాశయాలలో నుంచి ప్రతిరోజు వస్తూనే ఉంటుంది 52 ఇయర్స్ వరకు. బట్ మన కొవ్వు నుంచి కూడా హార్మోన్ వస్తుంది. అండ్ ఎంత ఎక్కువ కొవ్వు ఉంటే అంత ఎక్కువ హార్మోన్ కొవ్వు నుంచి వస్తుంది. అండ్ ఈ కొవ్వు నుంచి వచ్చే హార్మోన్ మంచి హార్మోన్ కాదు. ఈ కొవ్వు నుంచి వచ్చే హార్మోన్ మూలంగా క్యాన్సర్స్ వస్తాయి అండ్ గుండె జబ్బులు వస్తాయి. సో ఎవరికైతే బాడీలో ఎక్కువ కొవ్వు ఉంటుందో ఆ కొవ్వు నుంచి వచ్చే అన్వాంటెడ్ ఎక్స్ట్రా హార్మోన్ మూలంగా యూటరస్ క్యాన్సర్ రిస్క్ బాగా ఎక్కువ అవుతుంది అండ్ రొమ్ము క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుంది. దీంతో పాటు థైరాయిడ్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, పేగుల క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, ఇలాంటి క్యాన్సర్స్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో బాడీలో కొవ్వు ఎక్కువ ఉంది అంటే మనకి అది షుగర్ ప్రాబ్లమ్, బీపీ ప్రాబ్లం, మొబిలిటీ ప్రాబ్లం, ఇంట్లో పనులు చేసుకోవడంలో ప్రాబ్లం, జాయింట్ పెయిన్స్ ప్రాబ్లం, ఇవన్నిటితో పాటు క్యాన్సర్ రిస్క్ కూడా ఎక్కువ అవుతున్నట్టు లెక్క. ఎవరైనా ఎక్కువ బాడీ ఫ్యాట్ క్యారీ చేస్తున్నారు అంటే ఆబ్వియస్లీ వాళ్ళ ఫుడ్ ప్యాటర్న్ చూసుకోవాలి. వాళ్ళు ఎంత క్యాలరీస్ ఖర్చు పెడుతున్నారో దానిపైన ఫోకస్ చేయాలి. అండ్ మనందరికీ తెలుసు మన ఫ్యామిలీలో మిగతా వాళ్ళ సైజ్ ని బట్టి కూడా మన సైజ్ కొంచెం డిపెండెంట్ ఉంటుంది. దీన్ని ఫ్యాట్ జీన్ అంటాము. ఇది కానీ అమ్మ వైపు నుంచి, నాన్న వైపు నుంచి, మీ ఇద్దరిలో ఎవరి వైపు నుంచి అన్నా మీకు ఫ్యాట్ జీన్ ఉంటే మీరు చాలా ఈజీగా లావ్ అయిపోతారు. సో ప్రెగ్నెన్సీలో, బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కొంచెం ఎక్కువగా తినేసిన బాడీ ఎక్కువగా ఒబ్బిపోతుంది. ఈ ఫ్యాట్ జీన్ ఉన్న వాళ్ళు చాలా ఈజీగా లావ్ అయిపోతారు. సో లావ్ ఉన్న అందరూ ఎక్కువ తింటున్నారు తక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అని కాదు. ఇది వంశపారంపర్యంగా కూడా వస్తుంది ఒబిసిటీ. మన ఊబకాయం అనేది వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో మీకు జెనెటిక్ ఇది ఉందనుకోండి, మీ ఇంట్లో అందరూ లావుగా ఉంటారు, మీకు బాగా ఒబిసిటీ వస్తుంది. దాన్ని మీరు మిగతా వాళ్ళకన్నా డబుల్ టైం, ట్రిపుల్ టైం ఎక్కువ కష్టపడాలి ఆ ఒబిసిటీ తగ్గించుకోవడానికి. ముందు నుంచే జాగ్రత్త పడాలి. పిల్లల టైం నుంచి, స్కూల్కి వెళ్తున్న టైం నుంచి పిల్లలు చబ్బిగా అవుతున్నారు, బొద్దుగా అవుతున్నారు అంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఫ్యూచర్ లో ఒబిసిటీతో బాధపడతారు అని మనకు అర్థం అవ్వాలి. సో మీ స్కూల్ పిల్లల నుంచి, కాలేజ్ పిల్లల నుంచి ఒబిసిటీ ఉండకుండా అక్కడి నుంచే వాళ్ళకి డయటింగ్, ఎక్సర్సైజింగ్, కంట్రోల్డ్ ఈటింగ్ ఇవన్నీ స్టార్ట్ చేస్తే ఫ్యూచర్ లో యాజ్ అన్ అడల్ట్ వాళ్ళకి ఒబిసిటీ రాకుండా ఉంటుంది. సో ఒబిసిటీ నుంచి మనం బయట పడకపోతే ఈ ఒబిసిటీ మూలంగా ఎన్నో క్యాన్సర్స్ ఇంక్లూడింగ్ గర్భాశయ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎవరికైనా మీకు తెలుస్తుంది కదా నేను ఒబీస్ ఉన్నాను అని, మీలాంటి వాళ్ళు టెస్ట్లకి ఎక్కువ వెళ్ళాలి, మోర్ ఫ్రీక్వెంట్ గా వెళ్ళాలి, మామోగ్రామ్ రెగ్యులర్ గా చేయించుకోవాలి, అల్ట్రాసౌండ్ స్కాన్, గర్భసంచి స్కాన్ ఫ్రీక్వెంట్ గా చేయించుకోవాలి. ఎందుకంటే మీకు ఆటోమేటిక్ గా అర్థం అవ్వాలి మీకు ఒబిసిటీ ఒక రిస్క్ అని. ఒబిసిటీతో పాటు యూజువల్లీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా క్యాన్సర్స్ ఎక్కువ చూస్తాము. అండ్ యూజువల్లీ ఒబిసిటీ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ కూడా ఉంటుంది. సో ఒబిసిటీ ఇస్ అ బిగ్ ప్రాబ్లం. ఎన్నో రకాల వ్యాధులతో పాటు క్యాన్సర్ కూడా వీళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది.
తల్లిపాలు ఇవ్వడం ఆబ్వియస్లీ పిల్లలకి ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎనీ పీడియాట్రిషియన్ చెప్తారు ఈ తల్లి పాలు ఎంత ఇంపార్టెంటో బేబీకి. బేబీ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది, బేబీకి సరిపడా న్యూట్రిషన్ వస్తుంది, మదర్ బేబీకి బాండింగ్ పెరుగుతుంది. బట్ ఫ్రమ్ మదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ తల్లి పాల మూలంగా మీ క్యాలరీస్ తొందరగా ఖర్చు పెట్టేస్తారు. ఈ బ్రెస్ట్ మిల్క్ లో ఎన్నో క్యాలరీస్ బయటికి వెళ్తాయి. సో ప్రెగ్నెన్సీలో గెయిన్ అయిన వెయిట్ ఈజీగా లూజ్ అవ్వచ్చు మీ బ్రెస్ట్ ఫీడింగ్ మూలంగా. అండ్ 2, మీకు బ్రెస్ట్ ఉన్నది బేబీని ఫీడ్ చేయటానికి. మన బాడీలో ఏ ఆర్గన్ అన్నా మనం దాన్ని ఉన్న మూలంగా దాన్ని ఉపయోగించుకోకపోతే ఆ ఆర్గన్ లో క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ. ఇది ముందు నుంచి మనకు తెలుసు. పిల్లలు లేని వాళ్ళకి గర్భాశయ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది, పిల్లలు పుట్టని వాళ్ళకి అండాశయ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది, పిల్లలు పుట్టని వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు మీలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది. ఈ హార్మోన్ క్యాన్సర్ నుంచి కాపాడుతుంది. ఎవరికైతే పీరియడ్స్ ఎక్కువ వస్తాయో, ఎక్కువ అంటే వచ్చిన టైంలో ఎక్కువ బ్లీడింగ్ కాదు, నా అర్థం అది కాదు, సంవత్సరంలో 12 పీరియడ్స్ వరకు వస్తాయి. సే ఒక లేడీ 3 times ప్రెగ్నెంట్ అయ్యింది అనుకోండి, ఒక 3-4 ఏళ్ల పాటు తనకి పీరియడ్స్ ఉండవు. ఈ పీరియడ్స్ ఉండకపోవడము క్యాన్సర్ నుంచి కాపాడుతుంది. బట్ ఆ పీరియడ్స్ ఉండకపోవడము PCOD మూలంగా కాదు, ప్రెగ్నెన్సీ మూలంగా లేదా బ్రెస్ట్ ఫీడింగ్ మూలంగా. సో బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న లేడీస్ కి, బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన లేడీస్ కి క్యాన్సర్ తక్కువ వస్తుంది, బ్రెస్ట్ క్యాన్సర్ తక్కువ వస్తుంది. అండ్ మీ బాడీ వెయిట్ ఈజీగా తగ్గుతుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్ మీ బేబీకే మంచిది కాదు, మీకు కూడా అది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ నుంచి కాపాడుతుంది, ఒబిసిటీ నుంచి కాపాడుతుంది, మీ బేబీ తో బాండింగ్ పెరుగుతుంది. ఎవరైనా బ్రెస్ట్ ఫీడింగ్ సరిగా చేయలేకపోతున్నారు అంటే బేబీ పుట్టిన ఫస్ట్ వీక్ లో ఏదో తేడా జరిగింది. బేబీ ఐసీయూలో ఉంది, లేదా వాళ్ళకి కరెక్ట్ అడ్వైస్ ఇవ్వలేకపోయారు. ఎందుకంటే చెప్తారు మాకు ఫీడ్ చేయాలని ఉండింది బట్ బేబీ తాగలేకపోయింది అని. దీన్ని లాచింగ్ అంటాము. ఆర్ బేబీకి ఒంట్లో బాగోక వీళ్ళ బ్రెస్ట్ అంతా నిండిపోయి పాలు బయటికి రాక ఇక అప్పుడు డిసైడ్ అవుతారు వద్దు బ్రెస్ట్ ఫీడింగ్ అని. సో మీకు బ్రెస్ట్ ఫీడింగ్ చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే బేబీ పుట్టిన ఫస్ట్ 1 week to 10 days to 2 weeks, ఆ 14 days లో మీరు మాక్సిమం ఎఫర్ట్ పెట్టి అప్పుడు ఒక మంచి డాక్టర్ని లేదా మిడ్వైఫ్ ని కన్సల్ట్ చేసి మీకు సరైన అడ్వైస్ రాకపోతే టేక్ అ సెకండ్ ఆర్ అ థర్డ్ ఒపీనియన్. ఈ ఫస్ట్ 2-3 weeks మీరు జాగ్రత్త పడితే మీకు 6 months to 1 year ఈజీ బ్రెస్ట్ ఫీడింగ్ అవుతుంది.